స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ ప్రతినిధి భాస్కర్ మాట్లాడుతూ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా జాప్యం చేయడంతో చాలా మంది పేద విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దాదాపుగా 7,700 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని, ఇప్పుడున్న ప్రభుత్వం సైతం అదే ధోరణి అవలంబిస్తుందన్నారు. దీంతో చదువు భారమై ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమైక్య అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 7,700 కోట్లు ఇది అట్లనే ఉన్నది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థులతో జీవితాలతో చెలమాటమాడుతూ స్కాలర్షిప్ విడుదల చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వన్ ద్వారా మేము విడుదల చేస్తామన్నా కూడా విడుదల చేయలేదు. పేద మధ్య తరగతి విద్యార్థులు ఏదైతే కళాశాలలోకి వెళ్ళి కళాశాల ముగించేసరికి వాళ్ళ సర్టిఫికెట్లు కావాలంటే కళాశాలలు కూడా వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేక పరిస్థితి ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు కష్ట నష్టాలు చేసి స్కాలర్షిప్ ఏదైతే డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. మరోపక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు ఏదైతే మూతేస్తున్నారు. కొన్ని కాలేజీ వల్ల యజమానులు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ 7,700 కోట్లు విడుదల చేయాలి. లేని పక్షంలో మంత్రుల ఇల్లు ముట్టడి